ఫ్రెండ్స్ ఇవాళ మనం ద విలేజ్ అనగానే పల్లెటూరు చల్లగాలి అనుకోకండి. మొత్తం పిచ్చి ఆసుపత్రి బ్యాచ్ అంతా ఇందులోనే ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే డైరెక్ట్ గా మనం 18వ శతాబ్దానికి వెళ్ళిపోతాం. అలాగే ఈ విలేజ్ మొత్తం చూడడానికి కూడా బ్రిటిష్ మందలాగే ఉంది. ఈ విలేజ్ కి నేమ్ వీళ్ళు పెన్సిల్వేనియా అని పెట్టుకున్నది. ఈ విలేజ్ లో జనాలకి ఏం కావాలన్నా అన్ని ఇక్కడే ఉంటాయి. తినడం, తిరగడం, ఎగరడం, గోల్ చేయడం, పడుకోవడం, ఇదే పని వీళ్ళకి. ఇంకేం ఉండవు మళ్ళీ కొత్తగా. కానీ దరిద్రం ఏంటంటే ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఈ విలేజ్ దాటి బయటికి వెళ్ళలేదు. చుట్టుపక్కల విలేజ్ అంతా పెద్ద పెద్ద గోడలు ఉంటాయి. అంటే ఆ గోడ కంటే ముందు విలేజ్ దాటి బయటికి వెళ్ళాలంటే ఒక పెద్ద అడవి వచ్చింది. దీంతో పాటు వాచ్ టవర్లు కూడా పెద్ద పెద్దగా కట్టుకొని పెట్టుకున్నారు. రాత్రి పగల్లో సెక్యూరిటీ గార్డ్ లా ఉండి చూసుకుంటూ ఉంటారు. మొత్తం అడవి మధ్యలో ఒక్క విలేజే ఉంటది. చుట్టుపక్కల విలేజ్ ఉన్నా లేదన్న విషయం కూడా ఇలా తెలియదు. కాంటాక్ట్ అనేది ఉండదు లోపల ఉన్న వాళ్ళకి. నిజానికి ఉన్న వాళ్ళ సగం మందికి చుట్టుపక్కల ఇంకో ప్రపంచం ఉంది, ఇంకో ప్లేస్ ఉంటదన్న విషయం కూడా తెలియదంట. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఈ విలేజ్ లోపల డబ్బులు గిబ్బులు ఇట్లాంటి వ్యాపారాలే ఉండవు. ఆ బిగ్ బాస్ హౌస్ లోపల పనులు షేర్ చేసుకున్నట్టు మొత్తం అందరూ మందలుగా ఫామ్ అయ్యి ఒక్కో పని చేసుకుంటూ తిరుగుతుంటది. ఒక వంట వండటం, ఇంకొక పంటలు పండించడం, ఇంకొక బాతులు కడగడం, ఇలా ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. విలేజ్ నుంచి ఎవడో బయటకు కూడా బాదు. అయితే ఇప్పుడు కాన్సెప్ట్ అంతా బానే ఉంది, కానీ వీళ్ళకి ఏం నొప్పి వచ్చింది? ఇంత పెద్ద అడవి మధ్యలో వీళ్ళు బిగ్ బాస్ హౌస్ ఆట ఎందుకు ఆడుతున్నారు అంటే, ఇప్పుడు వీళ్ళకంటే ఆది మానవులు ఇంకా బెస్ట్ గా బతికేవాళ్ళు కదా. వీళ్ళు ఎందుకు ఇలా ఊళ్ళో తప్ప మిగతా ఊళ్ళన్నిట్లో ల్యాండ్ మైన్లు ఏవో పెట్టామన్నట్టు ఇంత భయపడుతున్నారంటే, ఈ అడవి లోపల దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలంటే దెయ్యాలు కాదు, ఈ అడవి లోపల రాక్షసులు దిగుతా ఉంటారంట. ఎన్నో భయంకరమైన రాక్షసులు చుట్టుపక్కలే ఉంటాయి. అందుకే విలేజ్ చుట్టూ వీళ్ళు పెద్ద పెద్ద కంచెలు కట్టుకుని దానికి కాపలా కాసుకుంటూ బిక్కుమంటూ బతుకుతూ ఉంటారు. వీళ్ళ తాత ముత్తాతల రాక్షసులతో తెగ ఫైట్ చేసే వాళ్ళంట. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో పెద్దగా బలం లేకపోవడం వల్ల వీళ్ళందరూ ఫెన్సులు కట్టుకుని ఊళ్ళోపల ప్రశాంతం బతుకుతాం, ఎందుకు ఆ ఎదలతో మనకు గోలని చెప్పి అందరు ఇప్పుడు సైలెంట్ గా ఊళ్ళోనే ఉండి బతుకుతున్నారు. అందుకే ఊళ్ళో పెంచావు బయటకు కూడా పోదు. అడవిలోకి పోతే మళ్ళీ ఏ దయ్యం వచ్చి కొరికిద్దామని చెప్పి. అయితే ఈ ఊళ్ళో చూసుకుంటే కొంతమంది పెద్దోళ్ళు అంటారు, పెద్ద మనుషులు అంటారంట వాళ్ళని. ఇక్కడ అంతా ఊరి పెద్దలు. ఈ పెద్ద మనుషులే ఊళ్ళో ఏం చెయ్యాలన్నా ఏం జరగాలన్నా వీళ్ళే డిసైడ్ చేస్తుంటారు. అయితే ఈ పెద్ద మనుషుల్లో ఓ పెద్ద ఆయన ఉన్నాడు. అయితే పాపం అతని యొక్క తమ్ముడో ఎవరో చనిపోయి ఉంటారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పందుల్ని, ఎద్దుల్ని దొరికితే అడవిలో పోయి రాక్షసులైనా పట్టుకొని చంపి తినేస్తుంటారు. కానీ వీళ్ళ ఊళ్ళో అసలు టాబ్లెట్లు, మందులనే కాన్సెప్ట్ ఉండదు. కావాల్సినవన్నీ దొరుకుతాయి, కానీ పాపం టాబ్లెట్లు, బిళ్ళలు, టానిక్లు ఉండవు. పొరపాటున మీకు జ్వరం, జలుబు ఇట్లాంటివి ఏం చేసినా అది ముదిరి పైకి పోవడం తప్ప ఇక్కడైతే ఏమీ చేయలేదు. పక్కకి వెళ్ళి టాబ్లెట్ తెచ్చుకోవాలంటే భయం. నెక్స్ట్ రోజు చూస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. మొత్తం హాస్టల్ సిస్టమ్ నడుస్తూ ఉంటది అనమాట. ఫుడ్ తినే టైంకి అందరు ఇక్కడికి వచ్చేసి ఫుడ్ తినేసి వెళ్ళిపోతూ ఉండాలి. అక్కడ హాస్టల్లో ఇప్పుడు ఫుడ్ నచ్చకపోతే స్విగ్గీలో, జొమాటో ఆప్షన్ కూడా ఉండలేదు. వీళ్ళకి అన్ని మోసుకొని కరెక్ట్ టైంకి వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళిపోవాలి. మధ్యలో ఈవినింగ్ ఎప్పుడైనా ఆకలేస్తే బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని తినే ఛాన్స్ కూడా ఎవరికి లేదు. వీళ్ళు ఇలా తింటూ ఉంటే అప్పుడే అడవిలోంచి భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. అదే రాక్షసులు అని చెప్పాను కదా, ఆ సౌండ్స్ అన్ని విని అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా భయపడిపోతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఏం జరిగిద్దా అని. ఇక్కడే మనం ఇప్పుడు ఈ జులపాలను చూస్తాం. పాపం ఇతను కొంచెం మెంటలోడ్ అయిపోయాడంట. సర్లేండి ఏం చేస్తాం, ఇట్లాంటి వీధిలో ఉంటే నేను కూడా మెంటలోడ్ అయిపోయాడేమో. ఈ జులపాలుడు ఇప్పుడు ఈ సౌండ్స్ అన్ని వినగానే అందరూ భయపడుతూ ఉన్నారు కదా, ఈడు మాత్రం చప్పట్లు కొడుతూ ఆ రాక్షసులు ఏదో వాళ్ళ బర్త్డే పార్టీకి డీజే వాయిస్తున్నట్టు నవ్వుతూ గట్టి చప్పట్లు కొడుతూ ఉంటాడు. అయితే ఇతని సిచ్యువేషన్ ఇక్కడ ఇలా ఉన్న ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవ్వరు ఇతన్ని ఏడిపించడం, ఆట పట్టించడం, చిన్నపిల్లలు కూడా ఇలాంటివి ఏం చేయదంట అసలు. ఎందుకంటే విలేజ్ లో ఉన్న వాళ్ళు అందరూ మంచోళ్ళే. వీళ్ళందరికీ విలువలే ఆస్తులు ఎలాగో లేవు కదా. అందరికి ఒకరంటే ఒకరు ఇష్టం, ఒకరినొకరు బాగా చూసుకుంటారు. ఇలా హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతూ ఎదవగాళ్ళు, దోపిడీలు, దొంగతనాలు ఏం లేకుండా ఈ విలేజ్ లోనే ఉంటూ ఉంటారు. అంటే విలేజ్ నాడు ఇట్లాంటి జబ్బులు ఏమైనా వస్తే పోతాం అనుకోండి, టాబ్లెట్లు, టానిక్లు లేవు కదా. అయితే నెక్స్ట్ రోజు చూస్తే ఈ విలేజ్ లో ఏదో ఒక జంతువు చనిపోయి పడుంటుంది. మామూలుగా ఇది పెద్దోళ్ళు ఎవరన్నా చూస్తుంటే దాన్ని కోసేసి హాస్టల్లో ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టేసి ఉండేవాళ్ళు. కానీ ఫస్ట్ చూసింది చిన్నపిల్లలు అయ్యేటప్పటికి బాగా భయపడిపోతారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఊళ్ళో ఉన్న పెద్ద తలకాయలందరూ, అదే పెద్ద మనుషులు అన్నాను కదా, వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెడతారు. అసలు ఈ జంతువుని ఎవరు చంపారు, అసలు ఈ రోజు మంగళవారం కదా, మనం రేపు కదా వండుకొని తిందాం అనుకుంది. ఈ లోపు అసలు ఏం జరిగిపోయింది ఇది తెలుసుకోవడానికి డిస్కషన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేయాలో తెలియట్లా. ఈ రోజు మంగళవారం తిందామా వద్దా, రేపు వండుకుందాం అంటే ఫ్రిడ్జ్ కూడా లేదు. ఒకటే టెన్షన్ వాతావరణంలో ఉన్నప్పుడు అప్పుడే ఇక్కడికి ఇతను వస్తాడు. ఇతన్నేమో లూస్ గారు ఇక్కడికి వచ్చి ఆ పేపర్ మొక్క తీసి చదువుతున్నాడు. పోస్ట్ ఏం కాదు, ఇక్కడ పోస్ట్ ఆఫీసే ఉండదు, మళ్ళీ పోస్టులు ఎందుకు. ఏమంటాడంటే, పెద్ద సార్లు జాగ్రత్తగానండి, నేను ఈ విలేజ్ నుంచి బయటకు వెళ్దాం అనుకుంటున్నాను. నేనేదో జీవితం ఎంజాయ్ చేద్దామని మిమ్మల్ని అందరిని వదిలేస్తాను అనట్లేదు. నాకు తెలిసి ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఏదో ఒక విలేజ్ ఉండుంటది మనలాగే. మన దగ్గర ఉన్న జబ్బులకి ఏదో ఒక మందులు ఉండుంటాయి కదా. నేను వెళ్ళి ఏదో ఒకటి చేసి మందులు తేడానికి ట్రై చేస్తాను. మీ మధ్యలో ఉండే ఒక పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడు పాపం అనవసరంగా ఫైల్స్ వచ్చి చచ్చిపోయాడు. ఈ విషయం అతను ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. అసలు ఒక మనిషి ఫైల్స్ వచ్చి పోవడమైంది, దీనికి కూడా మందులు లేకపోవడమైంది మన దగ్గర. పాపం ఆ పెద్ద మనిషి వాళ్ళ తమ్ముడు పోయాడనే దానికంటే ఈ రీజన్ వల్ల పోయాడనే బాధ అతను ఎక్కువగా బాధ పెడుతుంది. అదే మన దగ్గర మెడికల్ ఫెసిలిటీస్, టానిక్లు ఏవోటుకొని ఉండుంటే ఖచ్చితంగా మనం ఈజీగా కాపాడుకునే వాళ్ళం. పాపం చాలా వినమ్ముడై చెప్తాడు, కానీ వాళ్ళు బాగా డిస్కషన్ పెట్టి అబ్బాయి ఒప్పుకోమ్మా అని అంటారు. పాపం వాడు ఏదో టాలెంట్, సాహసం, యంగ్ రక్తం కదా ఏదో అంటూ ఉన్నాడు, అది పోతా అన్నాడు. ఇలాకేం నొప్పి వచ్చింది అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం మీద కొన్ని సంవత్సరాల క్రితం అడవిలో ఉండే రాక్షసులంతా ఒక రోజు నైట్ మందు షాప్ కి వెళ్లి ఫుల్ గా బాటిల్ బీర్లు తాగి ఆ గాజు బాటిల్ తీసుకొని వచ్చి ఊరు లోపల
లోపలికి వచ్చి హంగామా చేసి జనాలందరినీ కొట్టేసి మంచం కింద నంచుకొని తిన్నారు. అలా చాలా సార్లు మాటికి బీరు తాగొచ్చి సంసారాలు చేసుకుని ఇంటి బయట వచ్చి గొడవ చేసేవాళ్ళు. దాంతో ఒక రోజు ఊర్లో ఉన్న పెద్దోళ్ళంతా పంచాయతీకి రాక్షసులందరినీ పిలిపించి, ఈ విధంగా చేయడం తప్పుగా, మీరు విలేజ్ లో జనాలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది, మనం అందరం కలిసి ఒక డీల్ చేసుకుందామని చెప్పి రాక్షసులంతా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారంటే ఊరి పెద్దలంతా. అదేంటంటే విలేజ్ లోపల జనాలన్నా ఉన్నారు కదా, వీళ్ళంతా అసలు విలేజ్ దాటి బయటికే వెళ్ళాలి, అసలు అడవిలో అడుగు కూడా పెట్టరు, ఏ ఒక్క మనిషి కూడా అసలు బయటకు అడుగు పెట్టే ఛాన్స్ లేదు. అలాగే ఈ రాక్షసులు కూడా ఊరి లోపలికి అనేది అస్సలు రాకూడదు. ఇలా తాగొచ్చి గొడవ చేస్తే ఎవరికి మాత్రం నచ్చిద్ది చెప్పండి. అందుకే ఇప్పుడు మన యంగ్ రక్తం గాడు పక్క ఊరికి పోతా అంటే ఒప్పుకోవట్లే, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ లో సైన్ చేసేసారు కదా. ఇప్పుడు వీళ్ళు మాట తప్పారంటే ఆ రాక్షసు మళ్ళీ వైన్స్ కి వెళ్ళి బీర్ బాటిల్ తెచ్చి ఊళ్ళో లోపలికి వచ్చి గోల చేస్తాయి. అయితే ఇప్పుడు ఈ రాక్షసులు సిగ్నేచర్లు గోల సంధి ఇదంతా చెప్పాను కదా, ఇదంతా చేసింది ఇప్పుడు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పెద్దోళ్ళే. ఈ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పెద్ద బ్యాచ్ అంతా రాక్షసులను అంతా చూసుంటారు. అప్పట్లో వచ్చి ఊళ్ళో గొడవ చేసేవి, అగ్రిమెంట్లు, పార్టీలు అన్ని జరిగాయి కదా, దాని వల్ల ఊళ్ళో ఉన్న పెద్దోళ్ళకి తెలుసు. కానీ ఊళ్ళో ఉన్న యంగ్స్టర్స్ కొత్త రక్తం వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళలో ఎవ్వరు అసలు రాక్షసునే చూడాలి ఇప్పుడు దాకా. అయితే యంగ్ రక్తం వాళ్ళు అడవిలో నుంచి వచ్చే భయంకరమైన శబ్దాలు ఎలాగో వింటారు, దాంతో పాటు రాక్షసులు ఇక్కడ తిరుగుతున్నారనే గుర్తులు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. అందుకే యంగ్స్టర్స్ కి తెలుసు అడవిలో ఖచ్చితంగా రాక్షసులు తిరుగుతున్నారని. మన లూస్ గాని చూస్తేనేమో నేను పోతా మాటికి అడవిలో పోతా, నాకు అసలు భయమే లేదు, మహా అయితే రాక్షసులకు 4 పెగ్గుపోసి పోతా అనే ఆత్రంలోనే ఉంటాడు. ఇప్పుడు మనం ఈ అమ్మాయిని చూస్తాం. ఈ అమ్మాయినేమో ఈవీ అనమాట. అయితే ఈ మూవీకి ఈవిడే, ఈవీనే హీరోయిన్. అయితే ఈవీకి కళ్ళు కనిపించవు అనుకోండి, అయినా సరే ఈవీ యొక్క బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది, తన సెన్సెస్ అని చాలా యాక్టివ్ గా ఫాస్ట్ గా పనిచేస్తూ ఉంటాయంట. ఈవిడ ఏం చేసిద్ది ఊళ్ళో మామూలుగానే ఏం పనులు ఉండవు. ఈ జొలపాలోడు ఈవీ చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో విలేజ్ లో పడి అలా ఆడుకుంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈవీ మన లూసీ హీరో గారు ఉన్నాడుగా, వాడి ఇంటికి పోయి వాడితో మాట్లాడుతూ ఉంటుంది. ఆల్రెడీ చెప్పేసాను హీరోయిన్ అని. ఇంకా యాజ్ యూజువల్ గా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏదేదో మాట్లాడుకుంటూ గాల్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మన లూస్ గడు ఈ జలపాలోడి దగ్గర అబ్జర్వ్ చేస్తే వీడు ఎర్రటి పండ్లు కొన్ని ఉంటాయి, ఆ పండ్లు తింటూ ఉంటాడు. అది చూసి చూడగానే మనోడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే విలేజ్ లో ఉన్న వాళ్ళందరికి, జనాలకి, పెద్దోళ్ళకి ఎర్ర పండు అంటే బాగా భయం. ఈ ఎర్ర పండ్లు చూడవు, ఇట్లాంటి పండ్లు పండించావంట. ఇలా ఎదవ కానీ ఇప్పుడు ఇదే నొప్పి వచ్చింది. ఇప్పుడు ఎర్ర పండుతో ఇలాకేం బాధ వచ్చిందంటే, మామూలుగా ఈ ఎర్రటి పళ్ళు ఎప్పుడు చూసినా అడవిలో మాత్రమే పండుతూ ఉంటాయి. ఈ ఎర్రటి పండ్లు రాక్షసులు తింటూ ఉంటారంట. అంటే పాపం వాళ్ళు మంచి కింద ఇప్పుడు ఏదో ఒకటి తినాలి కదా, ఎందుకంటే ఇప్పుడు రాక్షసులు ఊళ్ళోకి రాకూడదని ఏదో రాక్షసులు అందరూ కలిసి తాగుబోతులు అయిపోయి తాగి నైట్ టైం అదే మొత్తంలో వచ్చి అగ్రిమెంట్ మీద సైన్ చేసి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి మందులోకి మంచింగ్ లేక, మనుషుల్ని తినలేక, ఇంకేం చేయలేక పంట పండించుకొని ఎర్ర పండ్లు పండించుకొని తింటున్నారు. దీనివల్లే ఇంకా ఎర్ర పండు అయినా ఎరుపన్న ఆ ఎరుపు రాక్షసుల యొక్క సింబల్ అనమాట. దీనివల్లే ఊళ్ళో ఎరుపు అంటే అందరికి భయం. ఎరుపుగా పువ్వు ఏదన్నా పూసినా సరే వెంటనే దాన్ని కోసేసి దాన్ని తీసుకుని మట్టిలో కప్పెట్టేస్తారంట. అంటే ఎరుపు పువ్వు చూడగానే ఆ ఎరుపు రాక్షసులు మళ్ళీ ఆడి నుంచి వచ్చేస్తారేమో అని. ఇప్పుడు ఈ జులపాలోడి దగ్గర ఎర్ర పండు చూడగానే వెంటనే ఎదో పేపర్ మొక్క ఒకటి ఉంటది కదా, వెంటనే అది మళ్ళీ తీసుకొని ఆ పెద్ద బాబుల దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పెద్దోళ్ళందరూ కలిసి అదే కొంపలో పడి ఏదో మీటింగ్లు పెడుతుంటారుగా, ఇంకేం పని లేదనుకుంటే వీళ్ళకి. మరి అందరికి ఇప్పుడు మందలుగా డివైడ్ చేసి టాస్క్లు ఇచ్చేసారు కదా, వీళ్ళు మాత్రం ఇదే ఊళ్ళో పడి ఇదే రూమ్ లో అంతాక్షరి ఆడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీడు పేపర్ మొక్క వేసి మళ్ళీ చదువుతాడు. అమ్మ పేదరాజు పెద్దమల్లాగా ఆ జులపాలోడు ఉన్నాడే, వాడు అడవిలోకి పోయి మంచిగా ఆ పండ్లన్నీ కోసుకొని శుభ్రంగా రాక్షసులతో ముచ్చట్లు పెట్టుకుంటూ తింటున్నట్టున్నాడు. వాడు తిందే కాకుండా మంచిగా పండ్లు తీసుకొచ్చి నన్ను కూడా తినమంటున్నాడు. వాడు హ్యాపీగా నవ్వులుకుంటూ తినేస్తున్నాడు. అంటే ఆ దెయ్యాలు, అదే రాక్షసులు మన జులపాలోడి అమాయకత్వాన్ని చూసి రాక్షసులు ఏం చేయకుండా వదిలేసినట్టున్నాయి. నేను కూడా నా మొహానికి అమాయకుల్లా మేకప్ వేసుకొని వాళ్ళు దిగిపోతాను, ఎట్టాగో తాగుపోటేతలో ఆ రాక్షసులకి ఏం అర్థమైతే వచ్చింది. పక్కు అడ్రస్ కూడా రాక్షసుల్ని అడిగి నేను వెళ్ళి టాబ్లెట్లు తెస్తానంటే మళ్ళీ అదే యథ నువ్వు అసలు ఎవడు ఒప్పుకోడు. అసలు నెమ్మదిగా మనోడికి ఒళ్ళు మండిపోద్ది. ఈ ముసలోళ్ళందరూ కూడా నెమ్మదిగా రాక్షసుల్లాగా తాగుబోతులు అయిపోతున్నట్టున్నారు. ఒక్క వీళ్ళు చెప్తే నేను ఇనేది ఏందని చెప్పి ఎవ్వరి మాట పట్టించుకోకుండా మనోడు ఒక్కడే విలేజ్ బౌండరీ దాటి అడవి లోపలికి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్తాడు, కొన్ని పూలు తీసుకుంటాడు, పూలు తీసుకొని అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే వీడు అటు సైడ్ నుంచి కొన్ని రాక్షసులు వెళ్ళడం చూస్తాడు. దాంతో వెంటనే అమ్మో ఎందుకు వచ్చిన గోళ్ళే అని చెప్పి భయపడి వెనక్కి వచ్చేస్తాడు. అయితే అదే రోజు నైట్ వాచ్ టవర్ ఉంటది కదా, దాని మీద ఎక్కి కాపలా కాస్తూ ఉంటాడు రాక్షసులు ఎవరు రాకుండా. అంటే దానికి అర్థం ఇప్పుడు రాక్షసులు ఊళ్ళోకి వస్తే ఇడు కత్తి ఎత్తుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మల్ల యుద్ధం చేస్తాడని కాదు. ఇటు ఇప్పుడు కింద చూస్తే నిజంగానే సౌండ్లు వస్తూ ఉంటాయి. ఆ ఎదో తాగుబోతులు రాక్షసులంతా విలేజ్ లోపలికి వచ్చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇటు పని ఏంటంటే రాక్షసులు వస్తున్నారని తెలియగానే అక్కడ పెద్ద గంట ఉంటుంది అనమాట, గంటను కొడతారు. ఆ గంట సౌండ్ వినగానే ఊళ్ళో ఉన్న వాళ్ళంతా అద్దె టైంలో ఇంట్లో ఉండకుండా నైట్ టైం లాంగ్ డ్రైవ్ ఆడుకో వెళ్తున్నారు అన్నట్టు కనీసం వెళ్ళే ఛాన్స్ కూడా ఇలా ఎలాగో లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు బయట ఎందుకు చూస్తున్నారు అసలు ఈ టైంలో? తల్లిని ఇప్పుడు అందరు ఇంటి లోపల బేస్మెంట్ ఉంటది, ఇనపడు వాళ్ళు వేసుకుని అంతా ఇప్పుడు ఆ బేస్మెంట్ లోపలికే పారిపోతూ ఉంటారు. అంటే బయట ఏం జరిగినా దాని లోపలికి వెళ్లే విధంగా మంచి గట్టిగా కట్టుకొని ఉన్నారు లేండి. ఇప్పుడు అంతా బేస్మెంట్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈవీ ఉందిగా, ఈవీ మాత్రం వెళ్ళలేదు. ఆ లూస్ గాడు ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటది. ఇడు ఆడింటికి వెళ్తాడు కానీ ఈ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్తాడు? ఈవిడికి ఎందుకు తొందర? సైలెంట్ ఈరోజు నైట్ వస్తాడని ఏమన్నా చెప్పాడేమో, అలా ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే లూస్ గాడు తొందరగా వచ్చేసి ఈవీని పట్టేసుకొని బేస్మెంట్ లోపల తీసుకుని వెళ్ళిపోతాడు. ఇప్పుడు నైట్ మొత్తం అందరూ బేస్మెంట్ లోపలే
ఉంటారు. అప్పుడే భయంకరమైన శబ్దాలు, ఆ నైట్ అంతా భయంకరమైన శబ్దాలు వస్తూనే ఉంటాయి. తెల్లగానే సౌండ్ ఆగిపోద్ది, వెళ్ళిపోయి ఉంటారు. ఈ రాక్షసులకు పొగులంటే భయమో లేకపోతే నైట్ అవగానే పెగ్గేయగానే మత్తొచ్చేసి వచ్చేస్తారో అర్థం కావట్లా. పొద్దున్న లేచి అందరు బేస్మెంట్ లోంచి బయటకు వచ్చి చూస్తే ప్రతి ఒక్క ఇంటి మీద రెడ్ కలర్ లో ఇదేదో గుర్తేసిపోయి ఉంటారు అంతా ఆ రాక్షసులు పాతా. అయితే ఆ సింబల్ కి అర్థం ఏంటంటే ఆ రాక్షసులతో వీళ్ళంతా కలిసి నైట్ ఆ రోజు రాక్షసులు తాగున్న మొత్తులు అనువుగా తీసుకొని అగ్రిమెంట్ చేయించేశారు కదా రాక్షసులతో, అది మేము క్యాన్సిల్ చేసేసామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చేవాళ్ళండి వీళ్ళంది నైట్. ఇప్పుడు విలేజ్ మొత్తం అంతా మీటింగ్ జరుగుతుంది. పాపం పెద్దోళ్ళు పేదరాశి పెద్దోళ్ళంతా బాగా భయపడిపోయి ఉన్నారంట. అసలు ఇలా ఎలా జరిగింది, మనం ఏం తప్పు చేసాం, వాళ్ళ అగ్రిమెంట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అని అడుగుతూ మాట్లాడుతూ ఉంటే అప్పుడే మన లూసుగాడు, నన్ను క్షమించండి, ఇదంతా నా వల్లే అయ్యింది. నేను మన బౌండరీ దాటి అడవి లోపల పండ్లు వద్దామని పోయాను. అడవి లోపల పోయి అక్కడ ఉన్న రాక్షసుని అడ్రస్ అడిగాను. ఆడెవడో బాగా అట్ట అయినట్టున్నాడు. ఇదంతా నా వల్లే జరిగింది, నన్ను క్షమించేయండి అని అంటాడు. ఇప్పుడు ఈ పెద్దోళ్ళందరూ ఓకే క్షమించేశాను, అసలు ఏమను, అబ్బే ఇదంతా నువ్వు మన విలేజ్ కోసమే చేసావు కదా, అప్పుడప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి, నువ్వు భయపడమాక, వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటారు. మనోడికి అసలు ఏమి అర్థం కాదు. వీళ్ళేంది నేను చేసిన పనికి ఆ రాక్షసులు నన్ను ఇచ్చేస్తాయేమో అని అనుకుంటే చిన్న రియాక్షన్ కూడా ఇవ్వలేదు. దీని బదులు నేను హ్యాపీగా అడవి నుంచి బయటికి వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చేసి ఉండాల్సింది అని అనుకుంటాడు. నెక్స్ట్ రోజు చూస్తే ఈ ఉంది కదా, ఈ వాళ్ళ చెల్లికి పెళ్లి జరుగుతూ ఉంటుంది. పెళ్లి ధూమ్ ధామ్ గా అద్భుతంగా అవుతుంది. ఎవరి పెళ్లి అయినా ఇలాగే చేస్తుంటారు అండి వీళ్ళు. పెళ్లి బాగా జరిగిద్ది, శుభ్రంగా తింటారు, ఎగురుతారు, శుభ్రంగా మెక్కేసి ఆవిడింటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ప్రతి ఒక్కడి ఇంటి బయట ఈ విధంగా జంతువులను చంపేసి ఇలా ఏలాడదీసి పెట్టేసి ఉంచుతారు. లోపల చూసినా మొత్తం అంతా ఇదే విధంగా జంతువులు చనిపోయి ఉంటాయి. అది చూసాక అర్థం కాదు అసలు ఎవరికి ఏం జరుగుతుంది. ఇవన్నీ యథో రాక్షసులు ఇలా చేశారంటే ఏమో ఇంత భయంకరమైన ఐడియాలు ఖచ్చితంగా మనుషులుగా వస్తాయి. రాక్షసులకి ఇలాంటి ఐడియాలు వచ్చే ఛాన్సే లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు, ఆ విషయం వీళ్ళకి కూడా అర్థం అవుతుంటది. ఏదో పెళ్లి కదా అని చెప్పి రాక్షసులు వచ్చి ప్రతి ఇంటికి మటన్ గిఫ్ట్ గా ఇచ్చిపోయా అంటే ఏమో హెవీ డ్రింకర్ బ్యాచ్ అలా చేసే ఛాన్స్ ఉంది. సర్లేండి ఈ రోజు కూడా ఖచ్చితంగా ఏదో జరగబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే మన లూసిగాడు ఇంకా ఈవు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ డిసైడ్ అయిపోతారు. చెల్లి పెళ్లి ఇప్పుడు అయిపోయింది కదా, ఇంకో నెల రోజుల్లో ఆ ఫంక్షన్ బుక్ చేసి మనం చేసేసుకుందామని చెప్పిద్ది. ఇంకిద్దరు ఫిక్స్ చేసేసుకుందామని. పాపం ఈ విషయం పొద్దున్నే ఇంకా మన జులపాలోడికి తెలిసిపోయి వాడికి పిచ్చ కోపం వచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి ఈవాతోనే ఆడుకుంటూ ఎగురుతూ పెరుగుకుంటూ వచ్చాడు. ఈవా ఇప్పుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోయిద్దేమో అని చెప్పి తెలియగానే కోపంగా కత్తి తీసుకొని వచ్చి మనోడిని పొడిచేసి, ఇదిగో ఈ కత్తి నీ దగ్గర పెట్టుకో, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా అని చెప్పి పొడిచేసి వెళ్ళిపోతాడు. పాపం చాలా సేపు ఇక్కడే మనోడు పడుంటాడు. ఎలాగోలా అదే టైంకి ఈవా అక్కడికి వస్తుంది. ఇంకా మనకు అర్థం అయిపోయింది మనోడి పరిస్థితి చాలా దరిద్రంగా దారుణంగా తయారైపోయింది. ఇక్కడ గజ్జి తామ వచ్చిన వాళ్ళకే దిక్కు లేదు, వాళ్ళే చచ్చిపోతున్నారు. ఏను చూస్తేనేమో వాడు వచ్చి కత్తితో పొడిచిపోయాడు, ఇంకేం దీడు బతికేది అని చెప్పి అందరు విలేజ్ లో దినానికి భోజనాలు రెడీ చేసేసుకుంటూ ఉంటారు. పాపం ఏదో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిద్దని నేను పోతా పక్కకు పోతా మందులు తెస్తా రాక్షసులను అడ్రస్ అడుగుతా అని చెప్పి గోలగోలు చేశారు. అస్సలు పట్టించుకుంటే వాళ్ళు. అయితే ఇప్పుడు ఇదంతా చేసింది జులపాలోడే అని తెలిసేసరికి ఈవాకి పిచ్చ కోపం వచ్చింది. వచ్చి వాడిని లాగి పెట్టి కొట్టిద్ది. ఆ తర్వాత వాడిని అదే రూమ్ లో తలుపేసి తాళం వేసి పెట్టేస్తారు. మళ్ళీ డేంజర్ గడ బయటకు వచ్చి ఏమైనా చేసేస్తాడేమో అని చెప్పి అప్పుడే ఈవా వాళ్ళ డాడీ ఇతనే విలేజ్ లో ఉన్న పెద్దోళ్ళందరికంటే పెద్ద మెయిన్ హెడ్. ఇతను ఏమంటాడంటే, నీ కళ్ళు పోయినప్పుడు కూడా నేను విలేజ్ దాటి బయటికి వెళ్దాం అనుకోలేదు మందులు తేయడానికి, కానీ ఇప్పుడు నేను ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తాను నీకు కాబోయే హస్బెండ్ ని కాపాడడానికి అని అంటాడు. వీడి మీదకి వచ్చేసాక అప్పుడు అర్థమైంది వీడికి. పాపం ఆ రోజు వాళ్ళ ఆయన ఫైల్స్ వచ్చి పోయాడు. అప్పుడు మాత్రం కదిలేడు వీడు. ఊరి పెద్దంట మళ్ళీ. అప్పుడే వీళ్ళ ఆవిడ వచ్చి, అదే ఈ వాళ్ళ మమ్మీ వచ్చి, నీకేటన్నా మెంటలు వచ్చిందంట, మనమేమో ఎవరిని బయటికి వెళ్ళొద్దు అని మైక్ లో ఒకటే ఓదా కొట్టాం, ఇప్పుడు కానీ నువ్వు నీ కూతురు కోసం బయటికి వెళ్ళావంటే అదే మైక్ నీ నోట్లో కుక్కి లేపేస్తావు. ఇలా మనం పెట్టిన రూల్స్ ని మనమే అతిక్రమించకూడదు అనేసరికి ఈవా కోపం వచ్చి, మీరు ఎవరు వెళ్ళకండి, నేనే బయటికి వెళ్తాను ఒక్కదాన్ని, నేనే వెళ్ళిన మా ఆయన కోసం మందులు తెచ్చుకుంటాను, ఏదో విలేదో ఉండకపోదా అని చెప్పి వెళ్తామంటది. దానికి పెద్ద మనిషి, భలే ఉంది ఐడియా, నేను వెళ్తే గోల్ చేస్తుంటారు కానీ నువ్వు వెళ్తే ఎవడో ఆపుతాడు, నీకు నేను పర్మిషన్ ఇస్తా వెళ్ళిపో అంటాడు. ముందు పేదవాసి పెద్ద బ్యాచ్ అంతా ఒప్పుకోదు, కానీ మన హెడ్ అయినా మీరు ఒప్పుకునేది అంతా బొక్కలోది, ఆ కూతురు ఇప్పుడు వెళ్ళిద్ది అంటాడు. కానీ వెళ్లే ముందు ఒక మాట చెప్తాడు చూసుకోండి, మామూలు ట్విస్ట్ కాదు. ఆ విషయం చెప్పడానికి ఇవి వాళ్ళ కూతుర్ని ఒక గది లోపల తీసుకొని వెళ్తాడు. ఆ గదిలోకి తీసుకొని పోతే లోపల భయంకరమైన క్రీచర్స్ అక్కడ ఏలాడుతూ ఉంటాయి. ఇవి పోయి దాన్ని పట్టుకోగానే కళ్ళు కనిపించవు కదా, కానీ పట్టుకొని బాగా భయపడిపోద్ది. వెంటనే వీళ్ళ నాన్న భయపడమాక అసలు ఈ రాక్షసులు లేవు బొక్క లేవు, ఇన్ని రోజులు రాక్షసులు అనుకుంటూ తిరిగి తెచ్చే వాళ్ళందరూ ఈ పేదరాశి పెద్దమ్మ బ్యాచ్ పెద్దోళ్ళే అంట, పెద్ద మనుషులు. రోజు అద్దెత అవగానే యదవులందరూ యదవ కాస్ట్యూమ్లు వేసుకొని వెనక సంధి నుంచి అడవి లోపలికి వెళ్ళిపోయి అడవి లోపల నుంచి మళ్ళీ ఇప్పుడు మందు వేసుకొని తాగుబోతుల్లాగా ఇప్పుడు ఊళ్ళో లోపల పడిపోయి అందరినీ భయపెట్టుకుంటూ దిగుతుంటారంట. ఈ విలేజ్ దాటి ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరు బయటకి పోకూడదు అనే ఉద్దేశంతో ఊరి పెద్దలంట ఇలాంటి డెసిషన్ తీసుకున్నారంట. ఈవాకి కళ్ళు లేవు కాబట్టి సరిపోయింది. ఆ సిచ్యువేషన్ నేను అక్కడ ఉండుంటే నా కళ్ళున్నా పోయేవేమో. వీడు చెప్పిన ఏదో ట్విస్ట్ కి ఇప్పుడు చెప్తాడు వాళ్ళ కూతురుతా, నువ్వేం భయపడమాకమ్మా, ఆ అడవిలో అసలు యాక్సెస్ లేంది, మనం ఉన్న ఈ అడవిలో పాములు కప్పలు కూడా ఉండవు, అసలు అంత సైలెంట్ అడవిది, దజ్జాగా నువ్వు తీసుకొని వెళ్ళి తెచ్చే అసలు టాబ్లెట్లు కొంచెం ముందుకెళ్ళగానే దొరుకుతాయని చెప్పి అంటాడు. ఇలా పంపిస్తాడు. అయితే ఈవాతో పాటు ఈ ఇద్దరిని కూడా ఈవా వెనకాలే పంపిస్తాడు. అంటే తన కళ్ళు కనిపించవు కదా, అప్పుడు వీళ్ళిద్దరిని పంపిస్తే అయిపోయేది కదా. ఓకే, సీక్రెట్ ఏవాకు మాత్రమే చెప్పాడు కదా. వీళ్ళందరూ ఇప్పుడు పోతూ ఉంటే వీళ్ళిద్దరు మాత్రం అడవిలోకి వెళ్ళగానే గజా వణికిపోతారు.
అయితే పాపం మన ఈవాకి విషయం అంతా తెలుసు కదా, ఒక్క కూడా భయపడదు అసలు ఏమి. వీళ్ళిద్దరు బాగా భయపడుతూ ఉంటారు, ఎందుకంటే అడవిలోంచి చాలా భయంకరమైన సౌండ్స్ వస్తూ ఉంటాయి. మర్చిపోయాను కదా ఈ విషయం. ఈ అడవిలోంచి ఏదో భయంకరమైన సౌండ్లు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు. వీళ్ళు అడవి లోపల చాలా చెట్లు పైన చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద సౌండ్లు వచ్చే డివైసులు పెట్టారంట. ఎదవ కంపుగాళ్ళు. పాపం ఏవా మంచిది కాబట్టి సైలెంట్ గా అన్ని మాటలు వినింది. నేను గానీ అక్కడ ఉండి నాకు చెప్పుంటే ఎదవ కాస్ట్యూమ్ నోట్లో తోసేసి చంపేసి ఉండేవాడిని. అంటే ఇప్పుడు ఆ ఎదవ డివైజుల వల్ల ఈ సౌండ్లన్నీ వస్తున్నాయన్నమాట. పాపం వచ్చిన వీళ్ళిద్దరేమో అక్క నేను పోతానక్క, అసలుకే మాకు పెళ్లి కూడా కాలేదు అక్క. ఇంకో పక్క ఈ పనికి మన విలేజ్ లో అమ్మాయిలే చాలా తక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ ఏమో చాలా హెవీగా ఉంది. ఇప్పుడు ఆ రాక్షసులు వచ్చి ఏదో ఒక పార్ట్ కొరికేసి పోయారంటే ఎందుకు కాకుండా పోతాం, నేను పోతా అని చెప్పి అటు నుంచి అటు బరిగెత్తుకుంటూ భయపడి వెళ్ళిపోతుంది. అక్క మొత్తం ఎవరికి ఏం చెప్పదు, అది మూసుకొని బాగా అని వెళ్ళిపోమంటది. అయినా భయం ఎందుకు అసలు, అడవి లోపల కప్పేంది, చిన్న కప్ప పిల్ల కూడా ఉండదని చెప్పాడు ఆల్రెడీ. దర్జాగా మంచిగా అటు ఇటు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే కథ హెల్ప్ గా తీసుకొని నడుచుకుంటూ వెళ్తుందిలేండి. ఇప్పుడు ఊళ్ళో చూస్తే ఊళ్ళో ఉన్న పేదవాసి పెద్దమ్మ బ్యాచ్ అంతా గోల్ చేస్తుంటది. ఇతను కూడా చెప్తాడు, ఏటో నువ్వు చేసింది, మనం ఇన్ని సంవత్సరాలు నానా సంకల్ నాకి మన సైజు కాకపోయినా ఏదో కాస్ట్యూమ్లన్నీ వేసుకొని ఊళ్ళో లోపల నేనైతే ఎండ కప్పలా దిగాను కదా మొత్తం అంతా. నువ్వేందో అన్ని విషయాలు ఏదో చందమామ కథలు చెప్పినట్టు చెప్పి నీ కూతురు హ్యాపీగా పంపించేసావు. నీ కూతురు వచ్చాక ఇప్పుడు అందరికి విషయం చెప్పేసిద్ది, ఇప్పుడు అందరికి తెలిసిపోయింది అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంకో పక్క మన ఈవెన్ చూస్తే కళ్ళు లేకపోయినా చాలా ధైర్యంగా అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. సడన్ గా అప్పుడే ఒక గుంటలో పడిపోవద్ది, కానీ ఎలాగోలాగా తప్పించుకొని పైకి వచ్చేస్తుంది. కానీ వెళ్తూ ఉంటే ఏదో క్రీచర్ చుట్టుపక్కల తిరుగుతుంది అని తెలుస్తూ ఉంటది. అదే ఏదో రాక్షసుడు తిరుగుతున్నాడని. మామూలుగా అయితే మన అక్కకి ఎలాగో రాక్షసులు లేవని తెలుసు కదా, ఆ చేతిలో ఉన్న కథ రాక్షసుడు గొంతులో దోసేసి ఉండేది. నేనైతే అదే చేసి ఉండేవాడిని అనుకోండి క్రీచర్ దగ్గర కాగానే. కానీ ఇక్కడ బాధ ఏంటంటే ఇప్పుడు ఆ భయంకరమైన రాక్షసులు లేకపోయినా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇట్లాంటి రాక్షసులు నిజంగానే ఉండేవని చెప్పాడంట. ఇప్పుడైతే లేవంట. అయితే మన అక్క ఏమో ముందేమో కాస్ట్యూమ్ వేసుకుని ఏదో వచ్చాడో నిజంగా రాక్షసుడు వచ్చాడో తెలియదు, కనుక్కుందామని అక్క ఏదో సౌండ్ చేస్తే క్రీచర్ కూడా సౌండ్ చేసిద్ది. అక్క రాయేసి కొడితే క్రీచర్ కూడా రాయేసి కొట్టిద్ది. మంచిగా పాట పాడాల్సింది, ఎదురుగా రాక్షసుడు కూడా పాట పాడేవాడు, ఏమొచ్చిందో తెలిసిపోయేది. అమ్మ ఇక్కడ రాక్షసుడు వచ్చేసాడని చెప్పి అక్క భయపడిపోయి పారిపోతుంటది. ఎంత పారిపోయిన వెనకాలే వస్తుంది కదా. అయితే ఇందాకలా ఎదురుగా గుంట ఎక్కడ ఉందో తెలుసు కదా, అక్క ప్లాన్ వేసి అక్కడికి వెళ్ళి నుంచుంటది. రాక్షసుడు స్పీడ్ గా వచ్చి పట్టుకునే టయానికి అక్క పక్కకి జరిగిపోయింది, అది వెళ్ళి గుంటలో పడిపోయి చచ్చిపోయింది. ఇంకో పక్క ఊళ్ళో జొలపాలోని ఇంట్లో పడేసి తలుపు వేసేసి పెట్టారు కదా, ఆ తలుపు ఓపెన్ చూస్తే లోపల జొలపాలోడు ఉన్నాడు. అప్పుడు ఇంకెలిగిద్దులేండి ఈసారి కాస్ట్యూమ్ వేసుకొని వచ్చింది ఆ జొలపాలోడే అని. పాపం మెంట్లోడు అనుకుంటూ ఉన్నాం. ఇటు ఊళ్ళో అందరికంటే తెలివైనడు, అంటే ఎల్డర్స్ అని చెప్పి పేదదాసి పెద్దమ్మ బ్యాచ్ అంత ఉంది కదా, వీళ్ళే ఏదో కాస్ట్యూమ్ వేసుకుని దిగుతున్న విషయం వాడికి ముందే తెలుసు. ఇటు ఎవరు చెప్పకుండా కాస్ట్యూమ్ కొట్టేసి ఈడు హ్యాపీగా అడవిలో దిగుతున్నాడంట. తెలివైనడే కానీ అక్కాయి కొన్ని తెలివితేటలేవు, అందుకే గుంటలో పడిపోయాడు. అయితే బయటికి ఇప్పుడు ఎలా వెళ్ళాలో అక్కాయి వాళ్ళ నాన్న ఏదో అడ్రస్ లాగా చెప్పున్నాడు. అంటే ప్లేసులు ఎటు వెళ్ళాలి గుర్తులు అవన్నీ చెప్పు ఉంటాడు. అక్కాయి వాటన్నిటిని బాగా ఫాలో అవుతూ అలా వెళ్ళిపోయింది. అలా వెళ్తూ ఉంటే ఎదురుగా పెద్ద గోడ వచ్చింది. గోడ రాగానే ఇంకా అర్థమైపోయింది. ఇప్పుడు అక్కాయి గోడ ఎక్కి ఇటు నుంచి అటు దూకగానే మనకు అర్థమైంది, బాబు 18వ శతాబ్దం లేదు 17వ శతాబ్దం లేదు, యదవులందరూ 2024లోనే ఉన్నారు. మంచి అద్భుతమైన కాస్ట్లీ జీబీ వేసుకుని ఓ పోలీస్ ఆయన అటు నుంచి వస్తాడు. అక్క ఇప్పుడు అక్కడికి వచ్చింది. పోలీస్ ఆయన కూడా ఇటు వస్తాడు. వెంటనే అక్క అడిగిద్ది, నాకు కొన్ని మందులు కావాలి ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటది. ఏదో ఒక పేపర్ మొక్కేస్తుంది. వాళ్ళ నాన్న ఇచ్చాడు, టాబ్లెట్ లేవో రాసి ఇచ్చినట్టున్నాడు వాళ్ళ నాన్న. ఆ తర్వాత ఏదో గోల్డ్ వాచ్ కూడా ఒకటి ఇస్తుంది. మరి ఓకనే టాబ్లెట్లు తెచ్చి ఎందుకు ఇస్తాడు, ముందైతే ఈ సిచ్యువేషన్ ఏదో డిఫరెంట్ గా ఉందని చెప్పి సీనియర్ కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటాడు ఆ పోలీసు. కానీ అక్కాయి పాపం అంత అమాయకంగా అడిగేసరికి ఏం చేయాలి వీడికి కూడా అర్థం కాలేదు. ఇంకా తల్లే టాబ్లెట్ ఇచ్చి పంపించేద్దాం ఇంకా అని చెప్పి మెడ్ ప్లేస్ లోకి వెళ్ళి కావాల్సిన టాబ్లెట్లు చిట్టి చూపిస్తాడు, అన్ని తీసుకుంటాడు. ఆ మెడ్ ప్లేస్ వాళ్ళు రిసిప్ట్ కూడా ఇస్తారులేండి, పోలీసు వాడు రిసిప్ట్ ఇవ్వడం. అదే అక్కాయికి ఆ గోల్డ్ వాచ్ తీసేసుకుని టాబ్లెట్లని మూట కట్టి ఇచ్చేసి ఇంకో కొత్త నిచ్చెన తీసుకొని వచ్చి ఆ నిచ్చెన ఎక్కి వెళ్ళిపో అమ్మ ఎందుకు గోడ దూకడం అని చెప్తాడు. అక్కాయి టాబ్లెట్లు సంచి తీసేసుకుని మళ్ళీ గోడ దూకేసి నడుచుకుంటూ వచ్చేసి ఆ టాబ్లెట్లు ఇచ్చేసిద్ది. ఇప్పుడు ఆ టాబ్లెట్లని ఇచ్చాక టానిక్ వేసాక బొక్కగడు బతుకున్నాడో పోయాడు, పోయాడు నాకు అవసరమే లేదు, ముందు అసలు అక్కడ ఏం జరుగుతుందో చెప్పగా అని చెప్పి మీరు ఆలోచనలో పడిపోయామని నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అదే ఆ ముసల్మాన్ అంతకి ఏం వచ్చి చచ్చింది, ఎందుకు వీళ్ళందరూ ఇలా చేస్తున్నారంటే ఇప్పుడు కనిపిస్తున్న ఈ పెద్దమ్మ పెద్దోళ్ళందరూ అప్పట్లో క్లబ్ లో మెంబర్స్ అనమాట. వీళ్ళందరూ గోల్ఫ్ ఆడుకోవడం, సండే మార్నింగ్, సాటర్డే నైట్స్, ఫ్రైడే నైట్స్, పబ్స్ క్లబ్స్ అనుకుంటూ వాట్సాప్ గ్రూప్ ఒకటి మెయింటైన్ చేస్తూ బ్యాచ్ అంతా తిరుగుతూ ఆనందంగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒక రోజు వీళ్ళందరూ కలిసి పబ్కు పోతే ఆ పబ్ క్లోజ్ చేసేసింది. దాంతో ఈ ముసలందరూ కోపం వచ్చేసింది. ఏం జరుగుతుంది ఈ ప్రపంచంలో, ఇలాంటి ప్రపంచంలో మనం అందరం బతుకున్నామా, చచ్చ రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుంది, క్రూరత్వం పెరిగిపోతుంది. ఇలాంటి సమాజంలో మనం బతికి మాత్రం ఏం చేస్తాం, పబ్బులు లేని కాడికి ఏడే బతడం ఎందుకు, మనం ఏదైనా విలేజ్ కట్టుకుని అక్కడ బతుకుదామని ఈ వాట్సాప్ బ్యాచ్ మొత్తం ఇక్కడికి ఇలా వచ్చేసి ఒక పెద్ద విలేజ్ కట్టేసుకుని అందరు దర్జాగా ఒక్క హౌస్ పెట్టుకుని అక్కడ హ్యాపీగా బతుకుతున్నారంట. నేను స్టార్టింగ్ నుంచి ఆ జొలపాలోడు మనోడు పాపం వాడే తెక్కలోడు మెంటలోడు అనుకున్నాను. ఈ పెద్ద బ్యాచ్ ముసలి బ్యాచ్ మొత్తం అందరూ తెక్కలోలాగా ఉన్నదే. ఇప్పుడు వీళ్ళందరూ మొత్తం ఇక్కడ విలేజ్ అంతా కట్టి పడేసి ఆ తర్వాత మనం అంటే ఇక్కడే ఉందామని డిసైడ్ అయిపోయాం, కానీ మనకు పుట్టే పిల్లలు ఇక్కడే ఉంటారని ఛాన్స్ ఏ ఉంది, వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తా పబ్బు పోతా అని చెప్పి గోల్ చేస్తూ బయటికి వెళ్ళిపోతారు కదా అనే డౌట్ వచ్చేసి ఎదవ కాస్ట్యూమ్లు తయారు చేసేసి మామూలుగా కాదు స్పెషల్ గా ఒక
డిజైనర్ దగ్గర పోయి వాళ్ళ చేత డిజైనర్ షూట్లు అద్భుతమైన డ్రెస్సులు అన్ని తయారు చేయించి ఇప్పుడు ఆ కాస్ట్యూమ్లు వేసుకుని అడవిలో పడి దిగేస్తున్నాడు. ఈవి వాళ్ళ బాబు ఉన్నాడు కదా, చూస్తుంటే ఏదో పెద్ద జమీందారు ఉన్నట్టున్నాడు. నిజంగా ఈడో పెద్ద జమీందారేనంట. వీడి దగ్గర కొన్ని వేల కోట్ల ఆస్తులు, స్థలాలు, షేర్ మార్కెట్ లో షేర్లు, ప్రపంచమంతా భూములు, కంపెనీలు అన్ని ఉన్నాయంటే వీడి దగ్గర లేనివంటూ ఏం లేవు. ఇప్పుడు వీడి దగ్గర ఉన్న వేల కోట్ల ఆస్తిని ఉపయోగించి ఇక్కడ ఉంది కదా ఈ సిటీ, సారీ అదే ఈ విలేజ్, చుట్టుపక్కల అడవి మొత్తం అంతా కొనిపడేశాడు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కొనేసి ఒక మంచి ఆర్కిటెక్ట్ ని పిలిపించి విలేజ్ అంతా డిజైన్ చేయించి అడవి మధ్యలో అడవి అంతా కొట్టేసి అదే అడవిలో మంచి హౌసెస్ అన్ని కట్టించి ఫంక్షన్ హాల్స్ అన్ని కట్టించి పడేశాడు. పంట పొలాలు కూడా డిజైన్ చేసి పెట్టించుకున్నాడు. ఆ తర్వాత పొలిటీషియన్లకు డబ్బులు ఇచ్చి ఈ ప్లేస్ మొత్తాన్ని యాన్యువల్ శాంక్చురీ లాగా ఏదో డిక్లేర్ చేయించి జనాలు ఎవరు ఇటు సైడ్ రాకుండా చేశాడు. అదే విధంగా చుట్టుపక్కల కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు వేయించాడు. ఇప్పుడు చుట్టుపక్కల పోలీస్ అందరికి నెల నెల సుపారీలు ఇస్తూ పోలీస్ అంతా ఎక్కడ పెట్రోలింగ్ చేయిస్తూ జనాలు ఎవరు ఇటు నుంచి అటు వెళ్లకుండా చూసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దాని విషయం ఏంటంటే ఇది యానిమల్ సెంచురీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పి అతని దగ్గర పొలిటీషియన్ పవర్ తో ఈ యదవ్ విలేజ్ ఉందిగా దీనిపై నుంచి విమానాలు గానీ హెలికాప్టర్లు గానీ ఎల్లకుండా ఎగనీయకుండా చూసుకున్నాడు. అవన్నీ ఇప్పుడు విలేజ్ లో ఉన్న కొత్త జనరేషన్ వాళ్ళు చూస్తే ఏంటది అని అడుగుతూ ఎదకాలే పోతావు కదా, అందుకే అలా జరగకుండా అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అయితే ఇప్పుడు పుచ్చపండుగడు అయిపోయాడు అన్న విషయం నాకు తెలుసు. కానీ ఇంత చేసి వచ్చినాడు అప్పుడప్పుడు ఏదో ఒక విధంగా ఈ టాబ్లెట్లు, టానిక్లు ఇవన్నీ లోపలికి వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటూ పోయేది కదా. ఇంత చేసి వాడు ఎవడికో ఫైల్స్, గజ్జి తామద ఇవి వీటి వల్ల చనిపోతూ ఉండటం వల్ల ఇంత గోల్ వచ్చింది. టాబ్లెట్లు కూడా వచ్చేలా చూసుకుంటే మన హీరో కూడా సైలెంట్ గా ఊళ్ళోనే పడే ఉండేవాడు, ఏ గోల లేకుండా ప్రశాంతంగా ఉండేది. దానివల్ల ఇప్పుడు అందరికి బయటకు తెలిసిపోతున్నాయి. అయితే ఇప్పుడు క్లైమాక్స్ లో ఏం జరిగిద్దంటే ఇవి వెళ్ళి టాబ్లెట్లు తెచ్చింది కదా అందరికి చెప్పిద్ది, అడవి లోపల నిజంగా ఒక రాక్షసుడు నా ఎంట పడ్డాడు, ఆ రాక్షసు నుంచి తప్పించుకుంటూ వాడిని గుంటలో పడేసి వచ్చేసాను, అక్కడ చాలా రాక్షసులు దిగుతున్నాడు అని అందరికి చెప్పింది. పక్క విలేజ్ లో ఒక మంచి అంకుల్ తగిలాడు, వాడే టాబ్లెట్లు ఇచ్చాడని. అయితే రాక్షసులు ఉన్నాయని ఎట్టాగో చెప్పింది కదా, దాని వల్ల ఈ పెద్దమ్మ బ్యాచ్ అంతా సేఫ్. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఇంకా ఫిక్స్ అయిపోతారు, అమ్మ అడవిలో నిజంగానే రాక్షసులు ఉన్నాయి, మనం వెళ్ళకూడదని భయపడిపోతూ ఉండిపోతారు. ఇంకా అంతే మళ్ళీ కహానీ స్టార్ట్ అయిపోయింది. మొదటికి విలేజ్ వాళ్ళందరూ భయంతో ఎక్కడే ఉండిపోతారు, కొత్త జనరేషన్ కూడా అంతే. అక్కడతో సినిమా అయిపోద్ది. ఈ విలేజ్ లో వీళ్ళందరూ ముసలోళ్ళు కాదు, వీళ్ళందరూ సైకో వాళ్ళు. ఏమంటారో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. మంచి వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టడం మర్చిపోద్దు, లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ రావు. థ్యాంక్ యూ.